మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 6వ అధ్యాయము 5వ వచనము. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. ప్రియ దైవజనమా, ఆనాడు ఐగుప్తీయుల కఠిన దాసత్వము క్రింద నలిగిపోతున్న ఇశ్రాయేలీలు మూలుగులిడుచు మొరపెట్టినప్పుడు దేవుడు అబ్రహాము, ఇసాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నానని ఇక్కడ పలుకుతూ ఉండుట మనము చూస్తూ ఉన్నాము. అవును ప్రియ దైవజనమా, 6వ కీర్తన 6వ వచనము నుండి 9వ వచనం వరకు మనము ధ్యానిస్తే, మూలుగుచు మొరపెట్టినప్పుడు ఆ రోదన ధ్వనిని దేవుడు వింటాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు మూలుగులిడుతూ నీకున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, నీవెదుర్కొంటున్న కష్ట నష్టములను బట్టి దేవుని చెంత విజ్ఞాపనలు చేస్తూ ఉన్నట్లయితే, మొరపెడుతూ ఉన్నట్లయితే నీ రోదన ధ్వని తప్పక దేవుడు వింటాడు. నీతో చేసిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటాడు. లేదా నీ విషయంలో నీ పితరులకు చేసిన వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే మూలుగులిడుతూ బాధపడడం దేవుడు రుచి చూచి ఉన్నాడు. ఈ లోకములో ఆయన మనుష్య కుమారునిగా జీవించినప్పుడు, లాజరు మరణించిన సందర్భములో ఆత్మలో మూలుగుచు ఆయన కలవరపడ్డట్లుగా మనము చూస్తాము. అవును, ఆ మూలుగులిడుతూ ఆత్మలో పడే వేదన, ఆ దుఃఖము, ఆ రోదన ఆయన ఎరిగి ఉన్నాడు. మనము వెళ్ళే ప్రతి పరిస్థితిని ఆయన ఏనాడో దాటి ఉన్నాడు. అందుకే ఆనాడు ఇశ్రాయేలీలు కూడా మూలుగులిడుతూ మొరపెట్టినప్పుడు వారి దురవస్థను దేవుడు చూచాడు. వారి మూలుగును విన్నాడు, విడిపించడానికి దిగివచ్చాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏకాంతముగా నీ గదిలో మూలుగులిడుతూ మొరపెడుతూ ఉన్నావా? రాత్రి జాములందు నిద్ర పట్టక కలత చెందుతూ మూలుగులతో దేవునికి నీ విన్నపాలు తెలియజేస్తా ఉన్నావా? అయితే తప్పక అవి దేవుని సన్నిధిలో చేరి ఉన్నాయని విశ్వసించు. ఆయన వాటిని బట్టి నీకు చేసిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటాడు. వాటిని నెరవేర్చడానికి ఆకాశ వాహనుడై నీకు సహాయము చేయుటకు దిగివస్తాడు. ప్రియ దైవజనమా, అంత మాత్రమే కాదు, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అనునిత్యము పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాల కొరకు దేవుని కృపాసనం ఎదుట మూలుగులిడుతూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎంత ధన్యకరమైన జీవితమో కదా మనది. మనము పెట్టే మూలుగులను ఆయన వింటాడు. మన కొరకు మూలుగులిడుతూ విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు. ప్రియ దైవజనమా, చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో యోబు అంటాడు కదా, ఇంతకాలమని నీవు నియమించి తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలనని నేనెంతో కోరుచున్నాను. అవును, ఈ మూలుగులు, ఈ నిట్టూర్పులు, ఈ వేదన, ఈ దుఃఖము కొంతకాలమే. ఆ తర్వాత దేవుడు నీవు కోరిన రీతిగా నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. ఇశ్రాయేలీలకు కూడా 400 సంవత్సరాల దాస్యాన్ని దేవుడు నియమించి ఉన్నాడు. ఆ కాల పరిమితి అయిపోయిన తర్వాత దేవుడు వారి మూలుగులను బట్టి వారి పితరులతో చేసిన వాగ్దానమును, నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించడానికి దిగివచ్చాడు. ఈ దినం నీ జీవితంలో కూడా నీవున్న స్థితిగతులన్నిటి నుండి నిన్ను విడిపించడానికి, ముందుకు నడిపించడానికి, నీ శత్రువులను నీ నుండి కనుమరుగు చేయడానికి ఆ దేవాది దేవుడు నీతో కూడా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి నీ మూలుగులను దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడని, నీవు దీన దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడని నీవు విశ్వసిస్తే ఈ ప్రార్థనలు ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో
మూలుగులిడుతూ మొరపెట్టినప్పుడు నీవు జ్ఞాపకము చేసుకునే దేవునిగా ఉన్నావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యము విన్నవారిలో ఎంతమంది ప్రభువా రహస్యముగా ఏకాంతముగా వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మూలుగులిడుతూ నీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని నీ కరుణాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. వారి పట్ల నీవు చేసిన వాగ్దానములను, వారి విషయంలో వారి పితరులకు నీవు చేసిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని వారున్న పరిస్థితి నుండి విడిపించి నాయన ఆనంద తైలముతో అభిషేకించి సంతోష వస్త్రాన్ని ధరింపచేయమని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ధరింపచేయమని, జయోత్సాహముతో వారి జీవితంలో వారిని అడ్డుకుంటున్న పరిస్థితులన్నిటి నుండి వెలుపలికి తీసుకొని రమ్మని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: తామర చెట్ల నీడను ఆశ్రయించు జంతువు ఏది? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.